రాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకేష్ శర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కర్మస్థలం. అర్చన శాస్త్రి, మిథాలీ చౌహాన్, వినోద్ అల్వా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అతి త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. పెద్ద సినిమాకి తక్కువ లేకుండా విజువల్స్ ని క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్ లో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ యాడ్ చేసి దీన్ని ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చారు. మీకు తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో మన రాకీ గారు కూడా హీస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ రోల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్. అలాగే ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. వీళ్ళు టీమ్ ఏంటంటే వెరీ యంగ్ టీమ్, ఫ్రెష్ టీమ్. మేబీ కొంచెం మీకు కూడా అర్థమై ఉంటుంది, बट वेरी पैशनेटेड पीपल. ब्लॉकबस्टर होने वाली है, डैम श्योर. ऑल द बेस्ट ऑल ऑफ यू. जो भी हमने मेहनत की है बस अप्रिशिएशन मिलता जाए, यही उम्मीद है. थैंक यू सो मच. जय श्री राम. जय श्री राम. Thanks Rocky garu for making me a part in Karmasthalam. 2022 I guess Kashmir Files వచ్చింది. 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది. 2024లో వీర్ సవర్కర్ గారు గొప్పదనం వచ్చింది. 2025 రీసెంట్గా చావా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో రజాకర్ వచ్చింది. టోటల్గా 5 ఫిల్మ్స్ విచ్ హ్యాస్ చేంజ్. ఈ 5 సినిమాలు మన సనాతన ధర్మం తాలూకు గొప్పతనాన్ని, మన హిందూయిజం తాలూకు గొప్పతనాన్ని చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ అంతగా రాని, నాకు ఛత్రపతి శివాజీ గురించి తెలియనివన్నీ ఒక సినిమా ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. కర్మస్థలం గురించి మార్కండేయ పురాణం ఈ సినిమా అనేది ఇక్కడ ప్రజెంట్ చేసే ముందు నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక ఫెస్టివల్ వస్తే సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అది దసరా కానివ్వండి, దివాళీ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా దాని సెలబ్రేషన్ కోసం అందరు చాలా కష్టపడతారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు 3 days హాలిడేస్, ఈరోజు ఒక 10 days హాలిడేస్. ఈ మైండ్ సెట్ని మనం పెట్టుకుని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యాక్ట్ ఒప్పుకుంటాను అందరికీ. కానీ దాని వెనకాల ఒక పురాణిక ఒక హిస్టరీ ఉంది, ఒక ఎపికల్ జర్నీ ఉంది, దాని వెనకాల ఒక బ్యాటిల్ ఉంది, దాని వెనకాల ఒక వార్ ఉంది, దాని వెనకాల ఒక చెప్పదలుచుకున్నంత చాలా పెద్ద ఒక ఆర్మీ ఉంది. ఆ ఆర్మీలో ఎంతో మంది లైఫ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. కొన్ని నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది బ్యాటిల్ అయిన కొన్ని చావులు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను చూపెట్టలేదు, కానీ దీంట్లో ఒక మంచి లైన్ని చూపెట్టాను. అదేంటంటే మహిషాసుర మర్దిని అనే ఒక పాయింట్ మీద వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇందాకన్నందుకు చాలా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది. చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ, కార్తికేయ కానీ, ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ ఫర్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ దిస్ యంగ్ డైరెక్టర్. For more videos like this, subscribe Big TV channel.